విశాఖ నకిలీ కరెన్సీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా పోలీసులు పెందుర్తి నుండి నడుస్తున్న ఈ మోసాన్ని ఛేదించారు. ఆరోపించిన వారు 30,000 ఒరిజినల్ నగదుకు 1 లక్ష నకిలీ నోట్లు ఇస్తామని ఈ రోజు మనం క్రైమ్ నంబర్ 57/26 అండర్ సెక్షన్ 179, 180 రెడ్ విత్ 35 BNS కింద మనకి కృత్వెన్ను పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక 2 500 రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పీ గారు, అదేవిధంగా బందర్ రూరల్ సిఐ గారు, కృత్వెన్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం మనకి వీళ్ళంతా కూడా 2 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్క్యులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక 3 గుర్తించడం జరిగింది. వీళ్ళు A1 వచ్చేసి తొమ్మండ్ర రంజిత్ సింగ్, A2 బ్రహ్మ ఉమాకుమార్, A3 అర్జంపూడి దిలీప్. ఈ 3 కూడా 3వ తేదీ రాత్రి 9ంటికి అరెస్ట్ చేయడం జరిగింది. పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో A1 మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు, అదేవిధంగా 4 ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి. A2తో కలిసి పెందుర్తి మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోటు దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని A3 ఎవరైతే దిలీప్ ఉన్నాడో 30,000 రూపాయలకు 1 లక్ష రూపాయలు అంటే 30,000 రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక 1 lakh రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు, లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ఈ ప్రింట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం, కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఇది విచారణలో మేము గమనించాం. టోటల్గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి 6,02,400 రూపీస్ వాల్యూడ్ ఫేక్ నోట్స్. వీటిల్లో ఒక 5,604 100 రూపాయల నోట్లు, ఒక 84 500 రూపాయల నోట్లు మరియు 6,000 రూపీస్ వరకు ఒరిజినల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో మనది అది గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మొత్తానికి ఈ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ప్రింటింగ్ కావాల్సిన రిబ్బన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్రింటింగ్ చేసే